అపీల్ చేసుకోవడం జరిగింది. కానీ ఈ కేసులో అతనికి వ్యతిరేకంగా ఆధారాలు చాలా ఉండడం, మరోవైపు ఈ కేసుకు సంబంధించినటువంటి ఎవిడెన్స్ అంతా కూడా చాలా కీలకంగా ఉన్నాయి కాబట్టి వాటిని ఆధారంగా చేసుకొని సాక్షుల యొక్క స్టేట్మెంట్లను ఆధారంగా చేసుకొని న్యాయస్థానం అయితే మాత్రం A1 A2తో పాటు మిగిలినటువంటి ముగ్గురు నిందితులకి కూడా 7 సంవత్సరాల పాటు వాళ్ళకు శిక్ష ఖరారు చేస్తూ కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందని చెప్పాలి. మరి కాసేపట్లోనే ఇప్పుడు సిబిఐ కోర్టు నుండి కూడా జైలుకు తరలించేటువంటి అవకాశం ఉంటుంది. కొద్ది నిమిషాల క్రితమే గాలి జనార్దన్ రెడ్డి కావచ్చు, ఆయన సోదరుడు శ్రీనివాస్ రెడ్డి వీరిద్దరికీ సంబంధించినటువంటి న్యాయవాది అయితే మాత్రం ఖచ్చితంగా అప్పీల్కి వెళ్తాము, ఎందుకంటే ఇప్పుడు సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును తెలంగాణ హైకోర్టులో సవాల్ చేస్తామనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్తూ ఉన్నారు. వాళ్ళ అడ్వకేట్లు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇది పొలిటికల్ మోటివ్ కేసు, ఇది కేసు సెన్సేషనల్ కేసు కావడంతో శిక్ష ఖరారు చేశారు, దీంట్లో ఆధారాలు లేవనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. కానీ సిబిఐ మాత్రం దాదాపు 200 మందికి పైగా సాక్షుల యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేయించింది. మరోవైపు ఈ కేసుకు సంబంధించి వీళ్ళు ఏ విధంగా ఈ యొక్క అక్రమంగా మైనింగ్ జరిగింది అనేటువంటి అంశానికి సంబంధించి డాక్యుమెంట్ ఎవిడెన్స్ అన్నింటినీ కూడా ప్రొడ్యూస్ చేయడం జరిగింది. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్న తర్వాతే శిక్ష ఖరారు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పటి వరకు సిబిఐ గుర్తించిన దాంట్లో దాదాపు 884 కోట్ల రూపాయల వరకు కూడా ప్రజాధనం దుర్వినియోగం అయిందనేటువంటి అంశాన్ని కూడా వాళ్ళ యొక్క ఛార్జ్షీట్లో కూడా స్పష్టంగా పేర్కొంది. కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో న్యాయస్థానం అంగీకరించింది. కాబట్టి ఈరోజు నిందితుల 5 మందికి కూడా శిక్ష ఖరారు చేస్తూ ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. A1 A2 ఇద్దరు నిందితులు కూడా ఈ కేసులో చాలా కీలక పాత్ర ఉంది. వీళ్ళు పొలిటికల్గా ఉంటూ అక్రమంగా మైనింగ్ జరిగింది. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఓబులాపురం గనుల నుంచి వీళ్ళు అక్రమంగా తవ్వకాలు జరిపి వాటిని ఎక్స్పోర్ట్ చేశారనేటువంటి అంశాన్ని కూడా మొదటి ఛార్జ్షీట్లో కూడా పేర్కోవడం జరిగింది. గతంలోనే దాదాపు 4 సంవత్సరాల పాటు గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేసి జైలుకు పంపించారు. దాదాపు 4 సంవత్సరాల పాటు అతను జైలు జీవితాన్ని కూడా గడిపాడు. ఇప్పుడు 7 సంవత్సరాలు శిక్ష ఖరారైంది. కాబట్టి ఈ 7 సంవత్సరాల శిక్ష ఖరారుకు సంబంధించి కూడా ఇప్పటికే తెలంగాణ హైకోర్టులో సవాల్ చేస్తామనేటువంటి అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు పోలీసుల కస్టడీకి తీసుకుంటారు, సిబిఐ కస్టడీకి తీసుకొని నేరుగా జైలుకి తరలిస్తారు. 3 సంవత్సరాల కంటే లోపు శిక్ష ఖరారయ్యేటువంటి కేసుల్లో మాత్రమే వాళ్ళకు అప్పీల్కి వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది. 7 సంవత్సరాలు 3 సంవత్సరాల కంటే పైన ఉన్నటువంటి శిక్ష ఖరారయ్యేటువంటి ఏ కేసులు అయినప్పటికీ కూడా సస్పెన్షన్కి అవకాశం ఉండదు. ఖచ్చితంగా వాళ్ళు అప్పీల్కి వెళ్లాల్సిందే తప్ప వాళ్ళు బయట తిరగడానికి వీల్లేదు. శిక్ష ఖరారైన తర్వాత ఖచ్చితంగా సిబిఐ కస్టడీకి తీసుకొని వాళ్ళని జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు శిక్ష ఖరారైనటువంటి A1 A2 నిందితులిద్దరినీ కూడా వాళ్ళని కస్టడీలోకి తీసుకొని జైలుకు కూడా పంపించేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. మరికొద్దిసేపట్లోనే OMC కేసుకు సంబంధించినటువంటి జడ్జిమెంట్ కాపీలో మెరిట్స్ ఏ విధంగా ఉన్నాయి, సిబిఐ యొక్క వాదనలను వేటిని ఏకీభవించింది, ముఖ్యంగా ఎవిడెన్స్ను ప్రొడ్యూస్ చేయడంలో సిబిఐ సఫలీకృతమైంది, సిబిఐ ప్రొడ్యూస్ చేసినటువంటి ఎవిడెన్స్ ఏంటి, న్యాయస్థానం వేటిని పరిగణలోకి తీసుకుందనేటువంటి అంశానికి సంబంధించి జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత అందులో క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. ఇప్పటి వరకు మనం మెరిట్స్ ప్రకారం చూసినట్లయితే దాదాపు సాక్షులు 219 మందిని ఎగ్జామినేషన్ చేయడం జరిగింది, వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది. డాక్యుమెంట్స్ ఎవిడెన్స్ కింద దాదాపు 3337